దేవుడు నేను సృష్టించిన ఉద్దేశం నీవు ఆశీర్వదించబడాలని. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్ అండ్ ప్రాస్పరిటీ. దేవుడు ఆశీర్వదించువాడు, అభివృద్ధిని కలుగు చేసేవాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించాలని దేవుడు మిమ్మల్ని సృష్టించాడు. ఈరోజు దేవుని మాట మీ కొరకై మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనంలో నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. ఇది దేవుని వాగ్దానం. నీవు ఆశీర్వాదం పొందుతావు. నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో, నీ విద్యలో, నువ్వు తలపెట్టిన ప్రతి కార్యంలో కూడా దేవుని ఉద్దేశం, ఆయన సంకల్పం నీవు ఆశీర్వదించబడాలని. ఆయన్ని విశ్వసించిన వారిని దేవుడు తలగా ఉంచుతానని వాగ్దానం చేశాడు. కాబట్టి ఎందుకు నీ జీవితంలో ఆశీర్వాదాలు నీకు దూరం అయిపోతున్నాయంటే దానికి గల కారణము దేవుని వాగ్దానాన్ని నువ్వు నమ్మకపోవటం వల్లే. ఆయన వాగ్దానం ఈరోజు మీ అందరికీ కూడా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. విశ్వసించండి, నమ్మండి. మీరు తలపెట్టే ప్రతి కార్యాన్ని కూడా దేవుడు ఫలింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన నిశ్చయముగా వాగ్దానం చేసి మాట తప్పే దేవుడు కానే కాదు. తన వాగ్దానాలన్నీ కూడా దేవుడు మీడల స్థిరపరిచి నెరవేర్చువాడు. ఆశీర్వాదాలు మీ జీవితంలో సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.